తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా, చేయూత పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వము తనిఖీలను చేపట్టింది. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఈ తనిఖీలైతే చేస్తారు. ఇంటింటికి సర్వే అయితే జరుగుతుంది. ఇంటింటికి అధికారులైతే వచ్చి పెన్షన్ లబ్ధిదారుల యొక్క వివరాలను నమోదు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ తనిఖీల ప్రక్రియ ఎందుకు చేస్తున్నారు, ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో చెప్తాను. అలానే ఈ సర్వేకి అధికారులు వచ్చినప్పుడు మిమ్మల్ని ఏ పత్రాలు అడుగుతారు అనేది కూడా వివరంగా ఈ వీడియోలో చెప్తానండి. సో, మీరు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అదేవిధంగా మీ యొక్క వెరిఫికేషన్ ఆధారంగా మీకు పెన్షన్ అనేది ఉంటుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి కూడా మీ యొక్క పెన్షన్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునే దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పెన్షన్ల అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వము తాజాగా 2,00,000 కొత్త పెన్షన్లను ఇస్తామని చెప్పి ప్రకటించిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. రాబోయే రోజుల్లో ఈ 2,00,000 పెన్షన్ల మీద అప్డేట్స్ వస్తుంటాయి. అవి మీకు వివరంగా తెలియజేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి మన ఛానల్ని. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆసరా, చేయూత పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలలో అవకతవకలు జరుగుతున్నాయని, అనర్హత కలిగినటువంటి వాళ్ళు పెన్షన్లు పొందుతున్నారనే ఉద్దేశంతో ఇప్పటికే మనకు కొత్త అప్డేట్స్ అనేటివి తీసుకొచ్చింది. అదేనండి, పెన్షన్ల పంపిణీలో పారదర్శకత పెంచిందనమాట. ప్రతి ఒక్కరికి సంబంధించి ఫేషియల్ రికగ్నిషన్ అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు పెన్షన్ అనేది పొందాలనుకుంటే ఫేషియల్ రికగ్నిషన్ అనేది తీసుకుంటున్నారు. అలానే ఇది కేవలము గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కొనసాగుతూ ఉండగా, తాజాగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఫేషియల్ రికగ్నిషన్ అనేది తీసుకువస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వివరాలన్నీ కూడా, అంటే పంపిణీకి సంబంధించిన వివరాలన్నీ కూడా బాగానే ఉన్నప్పటికీ, పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులు నిజమైన అర్హులా కాదా అనే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి ప్రూఫ్‌గా అయితే మనము పెట్టేటప్పుడు అప్లై చేసుంటాం కదా! పెన్షన్‌లకి దరఖాస్తు చేసేటప్పుడు. ఆ డాక్యుమెంట్స్‌ని అయితే మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేయబోతుందనమాట. అధికారుల ద్వారా ఇంటింటికి సర్వే అయితే జరిపి మీ పెన్షన్ యొక్క వివరాలను మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేస్తారు. మీ యొక్క వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఈ యొక్క తనిఖీలు ప్రారంభిస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల 15వ తేదీ నుంచి, అంటే ఈ రోజుటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పెన్షన్లు, ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారికి సంబంధించి ప్రభుత్వము తనిఖీలైతే చేపట్టింది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే వచ్చే నెల 15వ తేదీ వరకు, అంటే జూన్ 15వ తేదీ వరకైతే కొనసాగుతుంది. పెన్షన్ పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరి ఇంటికి అయితే అధికారి అయితే వస్తారు. అధికారి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ దగ్గర ఆధార్ డాక్యుమెంట్ అయితే అడుగుతారు. ఆధార్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్‌తో పాటు మీ యొక్క పెన్షన్ రకాన్ని బట్టి మీరు ప్రూఫ్‌గా పెట్టినటువంటి డాక్యుమెంట్స్‌ని అయితే మళ్ళీ మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ అయితే సరిపోతుందనమాట. ఈ యొక్క డాక్యుమెంట్ అనేది మీరు చూపిస్తే సరిపోతుంది. ఇక వితంతువుల కేటగిరీకి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకొని పెన్షన్లు పొందుతున్నట్లయితే మీ యొక్క భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా చూపించాలి. అలానే ఇక్కడ వికలాంగులు లేదా దివ్యాంగులు గనక పొందుతున్నట్లయితే పెన్షన్లను వారికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ అయితే మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. అలానే ముఖ్యంగా బీడీ కార్మికులు, చేనేత కార్మికులు వీరు గనక పెన్షన్ పొందుతున్నట్లయితే వారికి సంబంధించినటువంటి వేవర్ సర్టిఫికేట్ మరియు కల్లుగీత కార్మికులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లను మీరు ప్రూఫ్ కింద అయితే చూపించాల్సి ఉంటుంది. ఇలా పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తి దేని ఆధారంగా మీరు పెన్షన్ అయితే పొందారో ఆ డాక్యుమెంట్స్‌ని తప్పనిసరిగా ఇక్కడ చూపించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్స్‌ని మీరు తప్పనిసరిగా రెడీ చేసి పెట్టుకోండి. మీకు ఇంకా కూడా వెరిఫికేషన్ రాలేదు అని మీరు ఇక్కడ కామ్‌గా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రతి ఒక్క పెన్షన్ ఐడీ అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతుందనమాట. ఈ నెల రోజుల వ్యవధిలో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద అందరి యొక్క పెన్షన్‌లను వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మీ దగ్గరికి కూడా వెరిఫికేషన్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేటివి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట. ఈ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు అనేది వస్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకునే దానికి సంబంధించి ప్రభుత్వము అఫీషియల్‌గా ఒక లింక్ అయితే రిలీజ్ చేస్తుంది.
మీ యొక్క పెన్షన్ స్టేటస్ అనేది చెక్ చేసుకునే దానికి సంబంధించి. ఓకేనా? సో, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరేలా తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే ఈ నెల విడుదల కాబోతున్నటువంటి పెన్షన్ల మీద చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. సో, వాటన్నిటిని కూడా నేను మీకు కలగలుపుకొని వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి పెన్షన్ల తనిఖీలయితే జరుగుతున్నాయి కాబట్టి ఇంటింటికి అధికారులైతే వస్తారు. అధికారి వచ్చినప్పుడు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనే దానికి సంబంధించిన వివరాలైతే ఈ వీడియోలో అందించబడడం జరిగింది. జెన్యూన్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానెల్‌లో పోస్ట్ చేయబడుతుంది. తప్పనిసరిగా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. లేటెస్ట్‌గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఈ యొక్క పెన్షన్ల అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. ఇకపోతే 2,00,000 కొత్త పెన్షన్లకు సంబంధించి తాజాగా ఉన్నటువంటి సమాచారం గనక చూసుకున్నట్లయితే మంత్రి గారు ఒకే మాట చెప్తున్నారండి. 2,00,000 కొత్త పెన్షన్లను ఈ ఇయర్‌లోనే మేము ఇంప్లిమెంట్ చేస్తాము. సో, దరఖాస్తుల యొక్క స్వీకరణ అయితే ఆల్రెడీ జరిగి ఉంది. ప్రజాపాలన ద్వారా అదేవిధంగా గతంలో దరఖాస్తులు చేసుకున్నటువంటి వారి యొక్క డేటా అంతా కూడా మా దగ్గర ఉంది. సో, వాటిల్లో చాలా, చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా అయితే మేము వెరిఫికేషన్ అయితే పూర్తి చేసి 2,00,000 మందికైతే పెన్షన్‌లను శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. దాదాపు 10,00,000 మందికి పైగానే లబ్ధిదారులైతే దరఖాస్తులు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. వీరిలో కేవలము ప్రస్తుతానికి మొదటి విడత కింద 2,00,000 మందికైతే పెన్షన్‌లను అందిస్తామని అయితే చెప్తోందనమాట. సో, కాబట్టి ఈ 2,00,000 పెన్షన్‌లనేటివి ఎవరికి వస్తాయి, ఏంటి అనే వివరాలు ముందు రోజుల్లో ఇంకా మనకు క్లియర్‌గా అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. లేటెస్ట్‌గా పెన్షన్‌లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.